జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ ఐఏఎస్ అధికారి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ కేసు పెట్టడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందరి దృష్టి పవన్ చేసే సినిమాలపై తప్ప సేవా కార్యక్రమాలపై లేకపోవడం శోచనీయమన్నారు జనసేన ఉత్తరాంధ్ర మహిళా రీజనల్ కోఆర్డినేటర్ లక్ష్మీరాజ్. పవన్ కళ్యాణ్ తన జీతం కూడా పిఠాపురం ప్రజలకే అందిస్తున్న విషయం గమనించాలని చెప్పుకొచ్చారు. ఐఏఎస్ అని చెప్పుకున్న ఒక వ్యక్తి విజయ్ కుమార్ గారు కేసు వేశారు. కారణాలు ఏంటంటే ఆయన సినిమాలు చేస్తున్నారు, ఆయనేమో ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు అనేసి. ఈ ప్రతిసారి ఆయన ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడైనా ఇప్పుడైనా ప్రతిసారి ఆయన సినిమాల మీద వీళ్ళకి ఎందుకు టార్గెటో మరి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఓజీ సినిమా వస్తుంది, ఈ సినిమా మీద అసలు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కంట, వీరమహిళల కంట, జన సైనికుల కంట అసలు వైసీపీ వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారని అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తుందా, ఏ విధంగా వస్తుందా అని ప్రతి సినిమాకి వీళ్ళ హైపింగ్ ఎక్కువైపోతుంది. అప్పుడు భీమలా నాయక్ కానీ, వకీల్ సాబ్ కానీ, మొన్న హరిహర వీరమల కానీ, ఇప్పుడు వస్తున్న ఓజీకి కానీ వీళ్ళ హైపింగ్ ఏంటో మరి అర్థం అవ్వట్లేదు. ఆయన విజయ్ కుమార్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి పరమ భక్తుడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన ఎడిట్ చేశారో కూడా అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా మేము బయట తీయలేదు, ఎందుకులే ఒక ఐఏఎస్ కదా, ఐఏఎస్ల మీద ప్రజలకున్న గౌరవం నమ్మకం పోతుందని మేము ఊరుకుంటున్నాం. అంతేగాని మాకు చేతకాక చేతులకు ఎక్కువ గాజులు వేసుకుని అయితే కాదు. ఇప్పటికైనా సరే ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు అని చెప్పుకునే వ్యక్తులు రాజ్యాంగం మీద పూర్తి నిబద్ధత ఉన్నవాళ్ళు, వాటి మీద అవగాహన ఉన్నవాళ్ళు కనుక చట్టాలను ఏ విధంగా ఉపయోగించాలో ఆ విధంగా ఉపయోగించండి. పవన్ కళ్యాణ్ గారి మీద